రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో రవాణా రంగంలో పోర్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నది ఎంత నిజమో, ఆ పోర్టుల నీడన బ్రతుకుతున్న ప్రజల జీవితాలు నరకప్రాయంగా మారుతున్నాయన్నది అంతే నిజం. ఒకవైపు కోట్లాది రూపాయల టర్నోవర్, మరోవైపు ఊపిరాడక విలవిల్లాడుతున్న పసి ప్రాణాలు. అవును, పోర్టు రోడ్లపై నిత్యం సాగే బొగ్గు, ఇనుప ఖనిజం రవాణా స్థానికుల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో పోర్ట్ రోడ్డుకు ఆనుకొని కొన్ని వీధులు అయితే ఉన్నాయి. ఈ వీధుల్లో ప్రజలు చాలా సమస్యలు పడుతున్నారని తెలుస్తుంది. అయితే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు బొగ్గు వల్ల వచ్చే సమస్యలు, నీటి సమస్యలని, అసలు ఏ సమస్యలు ఉన్నాయి, ఏం లేదన్నది వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్ర ప్రగతికి ఇవే దిక్సూచీలు అనుకుంటే పొరపాటే. ఇవే జనాల ప్రాణాలను హరిస్తున్న కాలుష్య కారకాలు. విశాఖ, వన్ టౌన్, గాజువాక, గంగవరం వంటి పరిసర ప్రాంతాల్లోని నివాసాలు ఇప్పుడు నిత్య నరకాన్ని తలపిస్తున్నాయి. ఇళ్ల తలుపులు, కిటికీలు మూసి ఉంచిన నిమిషాల వ్యవధిలోనే నల్లటి బొగ్గు పొడి, దుమ్ము విపరీతంగా పేరుకుపోతుంది. ఇంట్లోని గిన్నెలు, బట్టలు, మంచాలు ఇలా దేనిపై చూసినా నల్లటి దుమ్ము కరుకుగా కనిపిస్తోంది. రోజుకు 4-5 సార్లు ఇళ్లను శుభ్రం చేసుకోవాల్సి వస్తుందని, కనీసం ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నామని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు భవాని, మాది ఫెరీ రోడ్. ఇది ఇక్కడ చాలా పొల్యూషన్, అది బొగ్గది వస్తుంది. పిల్లలు కూడా జబ్బులు, జ్వరాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. నెలకి వెళ్ళలేదని 2-3 సార్లు వస్తున్నాయి పిల్లలకి. దోమలు ఇవన్నీనా ఇక్కడ ఎవరు చెప్పిన ఏది పట్టించుకోరు. ఈ బొగ్గు కూడా తాగే నీటిలోని వండుకునే అన్నాల్లో, కూరల్లో కూడా బొగ్గే ఉంటుంది. తాగే నీరులో కూడా బొగ్గే ఉంటుంది. ఈ బొగ్గు వల్ల మాత్రం పిల్లలకి, పెద్దవాళ్ళకి ఈ జ్వరాలు, జబ్బులు ఏదో ఒకటి బొగ్గు వల్ల వస్తుంది. తర్వాత ఈ దోమల వల్ల ఈ పిల్లలకి డెంగ్యూలు, మలేరియాలు ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత ఈ డ్రైనేజీలు కూడా పొంగిపోతాయి. ఆ డ్రైనేజీలు వర్షాలు వచ్చినప్పుడు ఇంక డ్రైనేజీలు పొంగిపోతాయి. ఎవరు పట్టించుకోరు, పెద్దోళ్ళు కూడా. మాకు ఈ బొగ్గు అది రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం మేము. నా పేరు చేపల కుమారి అండి. ఇక్కడ పెరియ రోడ్ లో ఉంటున్నాము. పిల్లలు రోడ్డు మీదకి వచ్చేసరికి డ్రైనేజీలు అయ్యి పొంగిపోతూ ఉంటున్నాయి. అందులోనే తిరుగుతున్నారు పిల్లలు. అలాగే జ్వరాలు, జబ్బులు వస్తూనే ఉన్నాయి. అలాగే బొగ్గు ఎక్కువగా రావడం వల్ల దగ్గుతూనే ఉంటున్నారు పిల్లలు. జ్వరాలు వస్తూనే ఉంటున్నాయి. ఇంటి నిండా బట్టలు, మనం తినే ఆహారం, మొత్తం వాటర్, మొత్తం అన్ని దాంట్లోని కలిసిపోతూ ఉంటున్నాయి. అంతా బొగ్గే. మనకి ఊపిరి అందట్లేదు. ఆ బొగ్గు వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఎక్కువ బళ్ళు రావడం వల్ల పిల్లలు గుద్దేయడము, వెళ్ళిపోవడం అలా జరుగుతూనే ఉంది. చాలా సార్లు జరిగాయండి. చాలా మంది పిల్లలు అలా పడిపోతూనే ఉన్నారు, అలా గుద్దేసి వెళ్ళిపోతూనే ఉన్నారు జనాలు. ఆపరండి. చాలా స్పీడ్ గా వచ్చి డ్రింకింగ్, కళ్ళు ఇలాంటివన్నీ తాగేసి అలా అదో మైకులాగా ఉండిపోయి స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లలు పక్కన పిల్లలు ఉన్నారా, ఈ పిల్లలు వస్తున్నారా అని చూడకుండా ఇలా గుట్టుకొని వెళ్ళిపోతున్నారు. చాలా మంది పిల్లలకి అలాగే జరిగాయి. ఈ బొగ్గు వల్ల మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలకి మాత్రం చాలా జబ్బులు, జ్వరాలు అన్ని వస్తున్నాయి. ఇక్కడ ఉన్న ప్రజలకి అంత ధూళి వస్తుందో అది తెలీదా? ధూళేటి, దుక్కేటి అంతా బుగ్గి బూడితో మింగుతున్నాం. చేదు కొండమంది లైట్ లేదు, ఏది లేదు, నీళ్ళు చుక్కనేది చచ్చిపోతుంది. నీళ్ళు చుక్క మరి చెత్త నా కొడుకులాలు. మా గురించి చేసేది ఏదో చెయ్యాలి కదా. పెరి రోడ్లో ఉన్నామండి. బుగ్గుతో బూడితో మింగుతున్నాం. మానవ
జీవితాలే కాదు ప్రకృతి సైతం ఇక్కడ మూగబోతుంది. పోర్టు రోడ్ల వెంబడి ఉన్న చెట్లు మొక్కలు పూర్తిగా నల్లటి దుమ్ముతో కప్పబడిపోవడంతో కిరణజన్య సంయోగక్రియ జరగక పచ్చదనం కోల్పోతున్నాయి. రోడ్లపై సరిగ్గా నీటిని చల్లకపోవడం, వాహనాలకు తగిన కవర్లు కప్పకుండా ఓపెన్ గా రవాణా చేయడం వల్ల గాలి నాణ్యతా సూచి AQI ఘోరంగా పడిపోతుంది. ఈ విపత్కర పరిస్థితిపై పర్యావరణ నిపుణులు తక్షణ పరిష్కారాలను డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, పోర్టు యాజమాన్యాలు స్పందించి శాశ్వత పరిష్కారం చూపకపోతే భవిష్యత్తులో ఈ పరిసర ప్రాంతాలు నివాసయోగ్యం కాకుండా పోతాయని స్థానికులు హెచ్చరిస్తున్నారు. విన్నారు కదండి, స్థానిక ప్రజలు చెప్పింది ఏంటంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటామంటున్నారు. ఈ పోర్ట్ రోడ్లో ఏదైతే ఉందో, పోర్ట్ రోడ్లో పెద్ద పెద్ద వాహనాలు వెళ్ళడం వల్ల ఆ బొగ్గు అవన్నీ ఆ ఇళ్లలోకి వచ్చేయడం, నీళ్ళల్లో కలిసిపోవడం, నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇలా పలు రకాల సమస్యలను అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి తగిన చర్యలు తీసుకోవాలి, ఈ కష్టాలకి చర్మగీతం పాడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ హేమంత్, తరుణ్, VBC1 TV, విశాఖపట్నం.